సో రోజు రోజుకి ఎంత వింత పోకడలు నడుస్తున్నాయి ఈ సమాజంలో ఈ ప్రపంచంలో అంటే అసలు మన నోరుతో మనం కూడా చెప్పుకోలేం. మొన్నటికి మొన్న కన్యత్వాన్ని వర్చినిటీని అమ్ముకున్నారు కదా. 18 కోట్లకు ఒక తల్లి, 20 కోట్లకు ఒక తల్లి, 10 కోట్లకు ఒక తల్లి. అంటే ఇంత దారుణమైనటువంటి ప్రపంచంలో మనం బతుకుతున్నాం. ఇప్పుడు కొత్తగా సీసాలో యూరిన్ పోసి ఫ్రిడ్జ్లో దాచి ఒక యువతి అట తన బాయ్ ఫ్రెండ్ మోసం చేయడం కోసం ప్రతిసారి నేను గర్భం దాల్చిన చెప్పడం కోసం ఇప్పుడు అది దాన్ని ఏమంటారు గర్భం ప్రెగ్నెన్సీ టెస్ట్ కోసం చిన్న కిట్లు దొరుకుతున్నాయి, ఇంటి దగ్గర టెస్ట్ చేసుకోవచ్చు. యూరిన్ దాంట్లో పోసేస్తే అది ప్రెగ్నెన్సీ దాల్చిరా లేదని చెప్పేసి చూపిస్తుంది. అయితే ఒక్కసారి ప్రెగ్నెన్సీ దాల్చినప్పుడు అబార్షన్ చేయించుకున్నప్పుడు తీసుకున్నటువంటి యూరిన్ని ఒక సీసాలో పోసి ఫ్రిడ్జ్లో దాచిపెట్టి దాన్ని అవసరమైనప్పుడల్లా తీసి ఆ ప్రెగ్నెన్సీ కిట్ చేసి నేను గర్భం దాల్చిన మళ్ళా అని చెప్పేసి ఆ బాయ్ ఫ్రెండ్ భయపడిచ్చి డబ్బులు వసూలు చేసింది అన్నట్టు. ఇది దుకాణం. అసలు ఆ వార్త ఒకసారి చూద్దాం మనం. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సెజల్ రాజ్నాథ్ ఇటీవల ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను తన బాయ్ ఫ్రెండ్తో సహజీవనం చేసినప్పుడు గర్భం దాల్చినట్లు తెలిపింది. కొన్ని కారణాల వల్ల అబార్షన్ చేయించుకున్నానని చెప్పింది. అయితే ఆ సమయంలో తన యూరిన్ ఒక బాటిల్లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో నిల్వ చేసినట్లు చెప్పింది. ఆ తర్వాత తనకు డబ్బులు అవసరమైనప్పుడల్లా ఆ బాటిల్ నుంచి కొన్ని చుక్కలు తీసుకొని ప్రెగ్నెన్సీ కిట్లో వేసి గర్భం దాల్చానని, అబార్షన్ చేయించుకునేందుకు డబ్బులు కావాలని తన బాయ్ ఫ్రెండ్ను డిమాండ్ చేసేదాన్ని పేర్కొంది. ఇది విని ఇంటర్వ్యూ హోస్ట్ కూడా షాక్ అయ్యాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. అయితే వాస్తవానికి అయితే ఇట్లా సాధ్యమవుతుందా అని చెప్పేసి ఒక డాక్టర్ని సంప్రదిస్తే కొట్టిపారేసింది డాక్టర్. ఏమంటుందంటే సెజల్ వ్యాఖ్యలను ఓ డాక్టర్ కొట్టిపారేశారు. సైన్స్ పరంగా ఇది సాధ్యం కాదని, యూరిన్ స్టోర్ చేసినా అందులోని హార్మోన్లు 24 గంటల్లో క్షీణిస్తాయని స్పష్టం చేసింది. సో ఆ యూరిన్లో ప్రెగ్నెన్సీకి సంబంధించిన క్లారిటీ వచ్చే హార్మోన్లు ఏవైతే ఉంటాయో అవి 24 గంటలనే క్షీణిస్తాయట. సెజల్ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. సమాజంలో భావోద్వేగాలకు విలువ లేకుండా పోతోందని, స్వార్థ లాభాలు మాత్రమే ముఖ్యంగా భావిస్తున్నారంటూ కామెంట్లు అయితే పెడుతున్నారు. సో ఏదేమైనా నువ్వు కావాలని కామెడీ చేసినా ఇంకేం చేసినా కూడా సభ్య సమాజానికి అసభ్యకరమైన మెసేజ్ ఇది. దారుణంగా తయారయ్యారు యువతులంతా.